అయితే కాసేపు ధ్యానం చేసి పడుకోండి. శ్వాస మీద ధ్యాస పెడితే వెంటనే నిద్ర వచ్చేస్తుంది. రే చంద్ర, నువ్వాగు. మీరు పెళ్లి గురించి భయపడుతున్నారా? అవునన్నయ్య, ఆయన భయాన్ని చూసి నాకు టెన్షన్ అనిపిస్తుంది. మా నాన్న మాటిచ్చారు కదండి, ఇక మీరు అనుమానాలు భయాలు పెట్టుకోవడం ఎందుకు? లేదు రథన, వాళ్ళ ప్లేస్లో మనం ఉన్నా మనకు కూడా అలాగే ఉంటుంది. సరే గాని ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? మేము కూడా వాడికి చాలాసార్లు పెళ్లి గురించి చెప్పాం, కానీ వాడు ప్రస్తుతం అయితే ఇంట్రెస్ట్గా లేడు. అది పెళ్లి కొంచెం టైం తీసుకుందాం, కానీ అంతకంటే ముందు నిశ్చయితాంబోళాలు అవి మార్చుకుంటే మాకు కొంచెం భరోసాగా ఉంటుంది కదా. ప్లీజ్ సార్, మా కోసం ఈ ఒక్క విషయం ఆలోచించండి సార్. వాళ్ళు అడిగిన దాంట్లో కూడా న్యాయం ఉంది కదా డాడ్. మనకున్న నమ్మకం వాళ్ళకి కలగాలి కదా. అవును, ఆ నమ్మకం కలిగేలా మనమే వాళ్ళకి భరోసా కల్పించాలి. 100 ఆలోచించి వ్యాపారంలోకి అడుగు పెడతాం. అలాంటిది ఇద్దరి జీవితాలకు ముడివేస్తున్నప్పుడు ఇంకెంత ఆలోచించాలి? చేసేద్దాం, వెంటనే ఎంగేజ్మెంట్ చేసేద్దాం. ఏమంటావు రథన? మీ ఇష్టం నాన్న. అమ్మ కమల, మీ ఇష్టం మావయ్య. నా ఇష్టం కాదు, ఇది మీ కొడుకు జీవితం, మీ కొడుకు ఎంగేజ్మెంట్ కాబట్టి మీ అభిప్రాయం కూడా చెప్పండి. మీ మనసులో ఏమైనా వేరే ఆలోచనలున్నా చెప్పండి. అదేం లేదు మావయ్య, మాకు కూడా వాడికి త్వరగా ఎంగేజ్మెంట్ చేస్తే బాగుండనిపిస్తుంది. చేసేద్దాం మావయ్య. బీర్వాలో నా కొత్త చీరలు ఖాళీగా ఉన్నాయి. అదే వాడు ఎంగేజ్మెంట్ అయితే అవన్నీ కట్టుకోవచ్చు. ఓసి నీ దుంపదేగా, నాడా దొరికిందని గుర్రం కొన్నట్టు నీ చీరలు ఖాళీగా ఉన్నాయని వాడికి ఎంగేజ్మెంట్ చేయడం ఏంటే? సర్లేరా, ఏదైతే ఏముంది, అందరూ ఒప్పుకున్నట్లే కదా. ఇంకొకరిని అడగాలి నాన్న. ఎవరిని? నిన్న కాదు, గౌతమ్ని. వాడికి కమల్ చెప్తుందిలే, తను ఒప్పిస్తుంది. కృష్ణప్రసాద్, ఇప్పుడు ఓకేనా? చాలా థ్యాంక్స్, చాలా హ్యాపీగా ఉంది. అయినా దీని గురించి ఇంత నలిగిపోవాలా? మొహమాటం ముందు పుట్టి తర్వాత నువ్వు పుట్టావయ్యా. నాకు ఫోన్ చేస్తే నేను అందరితో కలిసి మాట్లాడేవాడిని కదా. సరే, ఇక మీరు ఎలాంటి భయాలు పెట్టుకోవద్దు. ఫోన్లే, ఈ విధంగానైనా మా ఇంటికి వచ్చారు, భోంచేసి వెళ్ళండి. అయ్యో, అంత టైం లేదు సార్, హాస్పిటల్కి వెళ్ళాలి. పర్వాలేదులేవయ్యా, భోంచేయడానికి ఎంత టైం పడుతుంది? లేదు సార్, ఈసారి వచ్చినప్పుడు తింటాం. వెళ్ళనే ఉన్నానా, ఎక్కడే కత్తిరి మర్చిపోయాడో ఏంటో. కత్తెర మర్చిపోవటం ఇట్రా? అదే నాన్న, ఆపరేషన్లు అవి ఇవి చేస్తూ ఎవరి పట్ల అయినా కత్తిరి మర్చిపోయాడేమో అంటున్నా. సరే సార్, వెళ్ళొస్తాం. మంచిది. ఉంటాం బాబాయ్, వెళ్ళొస్తాం ముదిరి గారు. పదండి కృష్ణప్రసాద్. మొత్తానికి కంగారు పడ్డావన్నమాట. వీళ్ళు ఎంగేజ్మెంట్ అంటున్నారు, గౌతమ్ని ఎలా ఒప్పించాలి? స్వీటీ వంశీ, ప్రసాదం కళ్ళకద్దుకొని తినండి. ఏంటి అలా చూస్తున్నారు?
తమరు ఎంత శ్రద్ధగా ప్రసాదం తింటున్నారో చూస్తున్నాను. దిష్టి పెడుతున్నారా? అయ్యో, నావి దిష్టి కళ్ళు కాదు, మంచి కళ్ళు. ఏమో, ఎవరికి తెలుసు? ఒకవేళ నావి దిష్టి కళ్ళైనా నేను దిష్టి పెట్టను. నువ్వు బాగా తిని పుష్టిగా ఉండాలని కోరుకుంటాను. ఎందుకు? ఎందుకంటే నువ్వెంత బాగా తింటే అంత స్ట్రాంగ్గా ఉంటావు. ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత బాగా నన్ను చూసుకుంటావు. నన్ను అంటే మన పిల్లల్ని. పిల్లలంటే స్వీటీ వంశీ, మీ అక్క పిల్లలు, మా అన్న పిల్లలు, సో మన పిల్లలు. నేనేం కావాలని మీ పక్కన కూర్చోలేదు. నీళ్ల బిందెలు మోసి మోసి నీ చేతులు కందిపోయాయి కదా, ప్రసాదం తినిపిద్దామని వచ్చాను. ఏమీ అవసరం లేదు, నేను తినగలను. అయినా శ్రద్ధగా తింటున్నానని అన్నారు కదా, మళ్ళీ ఎందుకు? రాణి, ఇదిగో తిను, ప్రసాదం చాలా బాగుంది. మీరు తినరా? మొత్తం నాకే పెడుతున్నారా? నేను కూడా స్ట్రాంగ్ గా ఉండాలని పెడుతున్నారా? మీరు కూడా కొంచెం తినండి. నేను పెడుతుంది నీకు కాదు, మరి నీ లోపలున్న బేబీకి. రాణి అక్క, నీ బొజ్జులో ఉంది బాయా గర్లా? అదిప్పుడే తెలియదు నాన్న, పుట్టిన తర్వాత తెలుస్తుంది. నీకెవరు పుడతారనిపిస్తుంది అక్క? నాకెవ్వరైనా పర్వాలేదు. బేబీ బాయ్ అయితే నాకు ఇచ్చేసేయ్. బేబీ గర్ల్ అయితే నాకు ఇచ్చేసేయి. నా పిల్లల్ని మీ ఇద్దరికి ఇస్తే ఇంక నేనెవరిని పెంచుకోవాలరా? పోన్లే రాణి, మళ్ళీ ఇంకో బేబీని ప్లాన్ చేయొచ్చు. పుట్టబోయే బేబీకి ఏం పేరు పెడతావక్క? ఏం పేరు పెట్టమంటావు? నాకేం తెలుసు, నువ్వే ఏదో ఒకటి అనుకొని ఉంటావు కదక్క. ఇప్పటిదాకా అయితే అనుకోలేదు, కానీ ఇప్పుడు ఆ దేవుని సమక్షంలో ఉండి అనుకుంటున్నాను. నాకు అమ్మాయి పుడితే ఝాన్సీ అని పేరు పెడతాను. అబ్బాయి పుడితే ఎవరి పేరు పెడతావు? గౌతమ్ అని బావగారి పేరు పెడతాను. రాణి, ఏం మాట్లాడుతున్నావు? అవునక్క, మీరిద్దరూ నాకు దైవంతో సమానం. మీరు నాకు పునర్జన్మనిచ్చారు. మా ఆయన శ్రీధర్ బంగారం. అలాంటి మంచి వ్యక్తి నా జీవితంలోకి వచ్చాడంటే కారణం మీరు. అనాథనైన నన్ను సొంత వాళ్లలా చేరదీశారు. కష్టసుఖాల్లో తోడుంటున్నారు. నాకు మీకన్నా ఎవ్వరూ ఎక్కువ కాదు. అందుకే మీ పేర్లే పెట్టుకుంటాను. ఊరుకు రాణి, నువ్వు అనాథవేంటి? ఆ మాటకొస్తే మరి నేను? అవును, మేం కూడా అనాథలమేగా. మాకు ఎవరు లేరు, మీరు తప్ప. మా అమ్మా నాన్నలు ఉన్నప్పుడే బాగుండేది. వాళ్ళు చనిపోయిన తర్వాత మా పిన్ని మాత్రమే మాకు తోడుగా ఉంటుంది. పిక్తాతయ్య వాళ్ళు మమ్మల్ని దగ్గరకు తీసుకోవడం లేదు. కానీ నీకు పుట్టబోయే బేబీ మాత్రం అనాథ కాదు. ఏ బేబీ, వింటున్నావా? నీకు అమ్మా నాన్నున్నారు, స్వీటీ అక్క నేనున్నాను, వంశీ అన్నున్నాడు, ఝాన్సీ పిన్నుంది, గౌతమ్ బాబాయ్ ఉన్నాడు. నీకో మేమందరం ఉన్నాం, ఓకేనా? ఏ బేబీ, నేను డ్రాయింగ్ బాగా వేస్తాను, నీకు కూడా నేర్పిస్తాను. మనమిద్దరం కలిసి డోరేమాన్, డొనాల్డ్ డక్ బొమ్మలన్నీ ఎంచక్క వేసుకోవచ్చు, ఓకేనా?
ఏ బాబు ఆగు, ఎవరు నువ్వు? మృణాలి మేడం కొడుకు దీపక్ ఉన్నాడు కదా, దీపక్ ఫ్రెండ్ నేను. అవునా, వెళ్ళండి సార్. ఈ దీపక్ గాడు మామూలుడు కాదు, నేను అనుకున్న దానికంటే బాగా రిచ్. ఇప్పుడు వాడి పేరు చెప్పి ఈ ఇంట్లో వాళ్ళ దగ్గర డబ్బులు ఎలా గుంజాలి? నువ్వు దీపక్ ఫ్రెండ్వి కదా? అవును. నువ్విక్కడున్నావేంటి? దీపక్ వచ్చాడా? లేదు, రాలేదు. మరి నువ్వెందుకు వచ్చావు? అది క్యాజువల్గా నీటి వచ్చాను మేడం. నువ్వు వెళ్ళరా. ఇప్పుడు నిజం చెప్పు. అది మిమ్మల్ని కలవాలని వచ్చాను మేడం. ఎందుకు? అంటే దీపక్ మిమ్మల్ని అడగలేకపోతున్నాడు, తనకు కొంచెం మనీ కావాలి మేడం. ఎందుకు? రెంట్ కట్టాలి సార్, ఖర్చులు కూడా డబ్బులు లేవు, కొంచెం మీరు అమౌంట్ ఇస్తారేమో అని. డబ్బు లేకపోవడం ఏంటి? నేను దీపక్కి కార్డు ఇచ్చి వచ్చాను కదా. మృణాలిని, ఎవరా అబ్బాయి? ఎవరు బాబు నువ్వు? నేను దీపక్ ఫ్రెండ్ని సార్. అవునా? నువ్వు కూడా నా మనవడితో పాటు యూకేలో చదువుతున్నావా? లేదు సార్, నేను ఇక్కడే ఉంటున్నాను. ఇక్కడే ఉంటున్నావా? మరి ఇక్కడే ఉంటే యూకేలో ఉండే నా మనవడు నీకెలా ఫ్రెండ్ అయ్యాడు? దీపక్ యూకేలో. అంటే డాడ్, వీడు దీపక్ స్కూల్ ఫ్రెండ్. ఓ, వీడు ఎక్కువసేపు ఇక్కడే ఉంటే దీపక్ విషయం బయటపడచ్చు. తీసుకో, నువ్వు ఇక వెళ్ళరా. వెళ్ళు వెళ్ళు వెళ్ళు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఉంటాను సార్. ఏంటమ్మా, ఆ పిల్లోడితో మాట్లాడుతున్నాడుగా, మాట్లాడకుండా అలా మధ్యలోనే డబ్బిచ్చి పంపించారేంటి? ఏం జరుగుతుంది? అదేం లేదు మావయ్య, ఆ అబ్బాయిది చాలా పూర్ ఫ్యామిలీ, బాగా చదువుతాడు. తనకిప్పుడు ఎగ్జామ్ ఫీజులకి డబ్బులు లేకపోతే హెల్ప్ చేయమని దీపక్ ఫోన్ చేసి చెప్పాడు. అందుకే పిలిపించి డబ్బులిచ్చి పంపిస్తున్నాను. ఓహో, దొరగారు అక్కడుండే దాన ధర్మాలు చేస్తున్నాడా? శభాష్, అన్నీ ఈ తాత బుద్ధులే వచ్చాయి. వాడు అక్కడ ఉండి అందరికీ అన్నీ చేస్తున్నాడు, అందరితో మాట్లాడుతున్నాడు. కానీ ఇన్నేళ్లుగా వాడి కోసం ఎదురు చూస్తూ వాడితో మాట్లాడాలని తప్పిస్తున్న నా కోసం కనీసం ఒకసారి ఫోన్ కూడా చేయలేదు. మిమ్మల్ని ఫోన్ చేయమని చెబితేనేమో వాడు కాలేజీలో ఉంటాడు, నిద్రపోతూ ఉంటాడు, లైబ్రరీలో ఉంటాడు అని ఏవేవో కారణాలు చెబుతున్నారు. ఇప్పుడైనా ఒకసారి ఫోన్లో మాట్లాడతాను, ఫోన్ చేయమ్మా. అంటే మావయ్య గారు, వాడు ఇప్పుడు నిజంగానే క్లాస్లో ఉంటాడు. మీకు డెఫినెట్గా వాడి చేత రేపు కాల్ చేయిస్తాను. డాడ్, దీపక్కి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇప్పుడు ఫోన్ చేద్దాం అనుకున్నా కానీ క్యాంపస్ లోకి ఫోన్ ఎలా ఉండదు. ఏంటో, ఒక మనవడేమో బిజినెస్ చూసుకోరా అంటే పోలీస్ జాబ్ అంటే ప్యాషను, అదే చేస్తాను అని నా మాట వినలేదు. ఇంకో మనవడేమో అసలు మాట్లాడడానికి కూడా నాకు దొరకటం లేదు. చూడు మృణాలిని, గౌతమ్కి బిజినెస్ మీద ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇంకా నీ కొడుకు దీపక్కే నా బిజినెస్కు వారసుడు కావాలని కోరుకుంటున్నాను. వాణ్ణి వీలైనంత త్వరగా ఇంటికి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి, అర్థమైందా? ఓకే. వరప్రసాద్, రేపు దీపక్తో ఫోన్ చేయిస్తానన్నావు, గుర్తుపెట్టుకో. ఎలా ఫోన్ చేస్తావు? ఎలా మేనేజ్ చేస్తావు? మేనేజ్ చేయడం ఎందుకు? ఫోన్ చేయమని దీపక్ని బతిమాలుకుంటాను. వాడు ఒప్పుకుంటాడా? చూద్దాం. వెళ్ళు వెళ్ళు. అక్క, Come on, అక్క, ఇటు.
నేను గేమ్ లోనే లేను. లేదు పిన్ని, నువ్వు అవుట్. అవునక్క, నువ్వెప్పుడు అవుట్. నువ్వే పట్టుకోవాలి. తొండేట ఆడుకు. లేదు కట్టు 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 కట్టు. స్వీటీ, నేను ఆడను. ఝాన్సీ, నువ్వు నన్ను పట్టేసుకున్నావు. ఇక నిన్ను పట్టుకోవడం నా వంతు. నో, నేను మీ గేమ్ లోనే లేను. ఎన్నిసార్లు ఇదే మాట చెప్పి తప్పించుకుంటావు? నిన్ను మాత్రం వదిలేదే లేదు ఝాన్సీ. మీ గేమ్ లోనే నేను లేనప్పుడు నన్నెలా పట్టుకుంటారు? ఇప్పుడు గౌతమ్ బాబాయ్ అవును సార్, మీరే కట్టుకోవాలి. స్వీటీ, వంశీ, పదండి. అక్క, అక్క, ఎక్కడా? ఏ ఎక్కడా? సౌండ్ లేదు. ఝాన్సీ, ఝాన్సీ, వంశీ, వంశీ, స్వీటీ, రాణి, నాకు అక్క, మా తాతయ్య కూడా మాకు ఇలాగే ముద్దలు కలిపి అన్నం పెట్టేవాడు. చాలా బాగుండేది. మేమెంత తింటున్నామో కూడా తెలిసేది కాదు. అలా కబుర్లు చెప్తూ పెట్టేవాడు. ఇప్పుడు నువ్వు మా అందరికి తినిపించడం కాదు, మేమందరం కలిసి నీకు తినిపించాలి. అసలు నువ్విప్పుడు వట్టి మనిషివి కూడా కాదు. నీ కడుపులో ఒక ప్రాణం ఉంది. జాగ్రత్తగా ఉండాలి. టైం టు టైం తినాలి. హెల్దీగా ఉండాలి. ఇదిగో. అవును కదా, అసలు నేను ఆ విషయమే మర్చిపోయాను. అయ్యో, నువ్విప్పుడే ఇన్ని జాగ్రత్తలు చెప్పకక్క. మా ఆయన అసలే కంగారు పడిపోతాడు. రాణి, ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉందో. ఏ ట్రాఫిక్ సౌండ్స్ లేవు, ఎటువంటి పొల్యూషన్ లేదు. ఎటు చూసినా పచ్చని వాతావరణం, పక్షుల కిలకిలా రావాలు, అనురాగం చూపించే మనుషులు. ఈ ఇల్లులు నాకు చాలా చాలా నచ్చాయి. నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఇచ్చినందుకు ముఖ్యంగా నీకు చాలా థ్యాంక్స్ చెప్పాలి రాణి. ఏంటక్క దీనికే ఎలా అయిపోతున్నావు? మనం వచ్చి జస్ట్ అలా మొక్కు తీర్చుకున్నామంతే. అసలు చూడాల్సిందంతా రేపటి నుంచి చూస్తావు. రాణి, నాకు కూడా ముద్దు పెట్టు. అయ్యో బావగారు, మీకు డైనింగ్ టేబుల్ మీద అరేంజ్ చేశాను. మీరు మాతో పాటు ఇలా. నేను మీలో ఒకడిని,
మీతో పాటే కలిసి తింటాను. పెట్టు. బాబాయ్ బాగుంది కదా? సూపర్. రాణి, మొక్కుబడి తీర్చేసుకున్నాం కదా, ఇంకా అన్నీ వెళ్ళిపోమని చెప్పు. ఎందుకిక్కడ? ఏం మాట్లాడుతున్నావక్క? రాక రాక బావగారు పండక్కి మా ఊరొస్తే వెళ్ళిపోమంటున్నావేంటి? మా గోదారోళ్ల మర్యాదలకి మాటొచ్చేదు? పండగ అయిపోయేదాకా బావగారు ఇక్కడే ఉంటారు. ఇంకెన్ని సంవత్సరాల వాడు లేకుండా ఏడుస్తూ పండుగలు జరుపుకోవాలి ప్రసాద్. తొందరలోనే దీపక్ మన దగ్గరికి వస్తాడు. ఇప్పుడు వాడు ఏం చేస్తూ ఉంటాడో ఏమో. మీకొక్కసారి చెప్తే అర్థం కదా? ఎందుకు పదే పదే నన్ను విసిగిస్తున్నారు?